శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ప్రేక్షకులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 10వ తేదీ 7వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తిశ్రీ చాంద్రమానశ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మర్తువు ఆషాఢమాసం శుక్లపక్షం పూర్ణిమ తిథి రాత్రి 1:47 వరకు, అనంతరం పాడ్యమి. పూర్వాషాఢ నక్షత్రం ఈనాడు పూర్తిగా ఉన్నది. ఐంద్రయోగం రాత్రి 10:50 వరకు, అనంతరం వైధృతి యోగం. విష్టికరణం మధ్యాహ్నం 1:25 వరకు, అనంతరం భవకరణం. అమృత ఘడియలు రాత్రి 1:31 నుండి 3:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:09 నుండి 11 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:16 నుండి 4:07 వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 5:02 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. యమగండం ఉదయం 6 నుండి 7:30 వరకు. ఇక ఈనాడు విశేషం వ్యాస పూర్ణిమ. దీన్నే గురు పూర్ణిమ అని కూడా అంటారు. బాదరాయణ భగవానుడుగా చెప్పబడేటువంటి వ్యాస మహర్షి ఆవిర్భవించినటువంటి తిథి ఈ ఆషాఢ శుక్ల పూర్ణిమ. వ్యాసో నారాయణ స్వయం అని శాస్త్రవచనం. ఆ అఖండమైనటువంటి ఆ విశేషమైనటువంటి వేద రాశిని ఆయన, ఆ వేదాలను ఆయన వ్యాసాలుగా విభజించినటువంటి వాడు కాబట్టి ఆయన్ని వేదవ్యాసుడు అని అన్నారు. అట్లాగే ఆయన ద్వీపంలో, చీకటి ద్వీపంలో జన్మించినటువంటి వాడు కాబట్టి ఆయన్ని కృష్ణద్వైపాయనుడు అన్నారు. ఎందుకంటే ఆయన ఉండటం కూడా నల్లని కాంతితో ఉంటాడట. మనం మహాభారతాన్ని గనక గమనించినట్లయితే కృష్ణ అనేటటువంటి పేరు ముగ్గురికి ఉంటుంది. జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్మతో పాటు ఆయన సోదరీభూత అయినటువంటి సాక్షాత్తు మహాయోగిని స్వరూపిణి అయినటువంటి ఆ ద్రౌపదీదేవికి కూడా కృష్ణ అనేటటువంటి పేరు ఉన్నది. అనంతరం వ్యాసుల వారికి కూడా కృష్ణ అనేటటువంటి పేరు మనకి భారతంలో స్పష్టంగా కనబడుతుంది. కృష్ణద్వైపాయనుడు అంటే ద్వీపంలో జన్మించినటువంటి వాడు, నల్లని కాంతి కలిగినటువంటి వాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు. అలాగే ఆయన జన్మించిన వెంటనే పరాశరాత్మజుడిగా సత్యవతీదేవికి జన్మించినటువంటి ఆ సద్యోగర్భ జనితుడైనటువంటి మహానుభావుడు వెంటనే బదరీవనంలోకి ప్రవేశించాడు కాబట్టి ఆయన్ని బాదరాయణ భగవానుడు అని కూడా మనం కీర్తించడం జరిగింది. అటువంటి వ్యాసుల వారు ఆవిర్భవించినటువంటి పుణ్యప్రదమైనటువంటి తిథి ఈనాడు వ్యాస పూజ జరపడం చాలా విశేషం. వ్యాసుణ్ణి స్మరించడం, వ్యాసార్చన జరపడం చాలా విశేషంగా చెప్పాలి. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరోహరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణం అని వేదవ్యాస భగవానుడి యొక్క ధ్యానంలో చెప్పబడుతుంది. అచతుర్వదనో బ్రహ్మ, 4 ముఖాలు లేనటువంటి బ్రహ్మ వ్యాసుల వారు. ద్విబాహురపరోహరి, 4 భుజాలు లేకుండా 2 భుజాలే ఉన్నప్పటికీ కూడా చతుర్వర్గ ఫలప్రదాయకుడైనటువంటి విష్ణువు యొక్క స్వరూపం ఎవరంటే వ్యాసుడు. అట్లాగే అఫాలలోచన శంభు, నుదుట నేత్రం లేకపోయినప్పటికీ కూడా సాక్షాత్తు రుద్రసముడైనటువంటి వాడు వ్యాసుడు. అటువంటి బాదరాయణ భగవానుడికి నేను నమస్కరిస్తున్నాను అని శాస్త్రవచనం. మనం వేద వాంగ్మయాన్ని, వేద ధర్మాన్ని అనుసరించి జీవించేటటువంటి వాళ్ళం కాబట్టి మనందరికీ పరమగురువు ఎవరంటే వ్యాసుల వారే. వ్యాసో నారాయణ స్వయం అని ఆ వ్యాసుడి యొక్క పుణ్యప్రదమైనటువంటి జన్మతిథి ఈ రోజున మనకి విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులు, మంత్రోపదేశం చేసినటువంటి గురువులు, సన్మార్గ ప్రబోధం చేసినటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యాసస్వరూపులే. వారిని దర్శించడం, వారికి నమస్కరించడం, వారి యొక్క ఆశీర్వచనానికి పాత్రులవ్వటం వ్యాసానుగ్రహానికి పాత్రులైనట్టే అని శాస్త్రవచనం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మణధయే వాసిష్ఠాయ నమో నమః అని శాస్త్రం చెప్పినటువంటి మాట. వశిష్ఠుడి యొక్క మునిమనవడు, అట్లాగే శక్తి యొక్క మనవడు, పరాశరుడి యొక్క కుమారుడు, శుకయోగీంద్రుల వారి తండ్రి అయినటువంటి ఆ వ్యాస భగవానుణ్ణి ఈనాడు స్మరించడం, మనకున్నటువంటి గురువుల్లోనే వ్యాసుణ్ణి దర్శించడం, గురు పూజ, గురువులకు పాదపూజ చేయటం ఈనాడు చాలా విశేషంగా చెప్తున్నారు. ఇదేది అవకాశం లేనటువంటి వాళ్ళు కనీసం గురుదేవతా స్మరణ చేయడం కూడా చాలా విశేషం. ఎందుకంటే మన సంప్రదాయం ఎంత గొప్పది అంటే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే విష్ణువు, గురువే ఈశ్వరుడు, గురువే బ్రహ్మ, గురువే పరబ్రహ్మ అని చెప్తున్నటువంటి సంప్రదాయం అన్నది కనుక గురుదేవతారాధన చాలా విశేషం. అందులో గురు పౌర్ణమి ఈనాడు గురువారం రావడం చాలా విశేషం. ఈనాడు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, దక్షిణామూర్తి పరమగురువైనటువంటి దక్షిణామూర్తి ఆరాధన కూడా చాలా విశేషంగా మనకి సంప్రదాయంలో చెప్పబడుతుంది. ఋషులలో మనందరం రుణపడ్డటువంటి ఇది ఎవరికంటే వ్యాస భగవానుడికి. ఎందుకంటే సమస్తమైనటువంటి వాంగ్మయం వ్యాసుడి యొక్క అనుగ్రహ ప్రసాదమే మనకి. 4 వేదాలు, పంచమ వేదంగా చెప్పబడేటటువంటి భారతం, అష్టాదశ
పురాణాలు, ఉపనిషత్తులు, ఉపపురాణాలు ఇవన్నీ వ్యాసుడి యొక్క దివ్యానుగ్రహమే మనందరికీ. కాబట్టి అటువంటి వ్యాసుడికి మనంతరం నిరంతరం నమస్కరించాలి. అటువంటి వ్యాసుడి కృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని మనసారా ఆశిస్తూ మరొక్కసారి ప్రేక్షకులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఈరోజు గురు పూర్ణిమ అయినటువంటి సందర్భంగా సకల గురువుల్ని ఏ విధంగా ఆరాధించాలో ఆ విశేషాల్ని, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో ఆ విశేషాన్ని, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో వీటన్నిటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు ఆషాఢ పూర్ణిమ, గురు పూర్ణిమ. దీన్నే వ్యాస పూర్ణిమ అని కూడా వ్యవహరిస్తారు. ఈరోజు గురువారం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో శుక్రుడు నడు, మిథునంలో రవి గురువులు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజ కేతువులు, ధనుస్సులో చంద్రుడుంటే కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలగబోయేటటువంటి శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ఈరోజు ఆషాఢ పూర్ణిమ. దీన్నే గురు పూర్ణిమగా వ్యవహరిస్తారు. మొదటి గురువు తల్లి, ప్రకృతిని పరిచయం చేస్తుంది. రెండవ గురువు తండ్రి, పిల్లవాని విధానాన్ని బట్టి, ప్రవర్తనని బట్టి ఏ గురువు దగ్గర చేర్పించాలో, ఏ చదువును నేర్పించాలో అక్కడ చేర్పించేవాడు తండ్రి. మూడవ గురువు పాఠశాలలో చదువుని తెలియచేసేటటువంటి వాడు. నాలుగవ గురువు జీవితాంతము కూడా అండగా నిలబడి ఈ వ్యక్తి యొక్క విశేషాలని గమనిస్తూ మార్గదర్శకుడిగా ఉండేవాడు. ఇందరు గురువుల పోషణలో ప్రతి వ్యక్తి ఎదుగుతాడు. అటువంటి గురువుల్ని ఈ రోజున సంపూర్ణంగా ఆరాధించడం అత్యవసరం. ఈరోజు వ్యాస పూర్ణిమ అయినటువంటి సందర్భంగా వ్యాసుని అష్టాదశ పురాణాల్లో ఏదో ఒక పురాణంలో కొంత భాగాన్ని, అలాగే భారతాన్ని, భారతంలో ఉండే విష్ణు సహస్రనామాన్ని కానీ, గీతలోని కనీసం ఒక అధ్యాయాన్నైనా సరే పారాయణం చేయడం, వ్యాసుని గురించిన రచనలోని విశేషాల్ని జీవితానికి అన్వయించుకుంటూ తెలుసుకోవడం అతి ముఖ్య కర్తవ్యం ఈ రోజున. ఇక ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. నిర్ణయాన్ని తీసుకోబోయే ముందే 10 మందితో ఆలోచించి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. శారీరకంగా తాత్కాలిక అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి అసంతృప్త భావంతో ఉండరు. వివాహాది శుభకార్యాల కోసమని ప్రయత్నాన్ని చేస్తారు. ప్రయాణాలు అనుకూలించేటటువంటి విధంగానే ఉండొచ్చు. గురు పూర్ణిమ సందర్భంగా మేషరాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని పూజించి పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే అనుకున్నటువంటి విద్యా, ప్రతిభ, పురస్కారం లభించే అవకాశం, ఆర్థిక లాభంతో ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అత్యాశ అనేది ఏమాత్రమూ లేకుండా ఉంటారు. ఇంతకంటే వేతన ఆధిక్యంతో, హోదా పెంపుతో మరో సంస్థ ఆహ్వానించినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళాలనే ఆలోచనతో ఉండరు. తమకు సంబంధించిన కుటుంబ బంధువులు, అలాగే ఆత్మీయులు అందరూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కారణంగా దీనికి ప్రాముఖ్యాన్ని ఇస్తారు తప్ప ఆర్థికమైనటువంటి అభివృద్ధికి ప్రాముఖ్యాన్ని ఇచ్చే ఆలోచనతో ఉండరు. ఇది ఆరోగ్యకరమైనటువంటి పరిణామం.
గురు పూర్ణిమ సందర్భంగా వృషభ రాశి వారు దక్షిణామూర్తి వారిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే అనుకోనటువంటి ఉత్తమమైనటువంటి పురస్కార లాభం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక లాభంతో తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమకున్నటువంటి విద్యా ప్రతిభతో నూతనమైనటువంటి దేన్నో ఒక పరికరాన్ని కనుక్కోవాలనేటటువంటి ఆలోచనలో ఉంటారు. దానికోసమని విశేషమైన కృషిని శ్రద్ధని పఠిస్తూ ఉంటారు. గ్రంథాలయాలన్నింటినీ తిరిగి ఆ సమాచారాన్ని సేకరించే ఆలోచనలో అన్వేషణలో ఉండొచ్చు. పై అధికారులైనటువంటి వారు విరోధభావం లేకుండా వీరికి సహకరించే దిశలో ఉండే కారణంగా అద్భుతమైన ఆనందాన్ని పొందగలుగుతారు. గురు పూర్ణిమ సందర్భంగా మిథున రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆర్థికమైనటువంటి లాభం వ్యాపారంలో కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి తాత్కాలిక అనారోగ్యం పెరగకుండా ఉండేందుకు కావలసినటువంటి వ్యాయామాదుల్ని క్రమం తప్పక పాటిస్తూ ఉంటారు. ఆర్థికమైనటువంటి విషయాల్లో అవసరమైనప్పుడు మాత్రమే ఖర్చు చేయాలనే గట్టి నిర్ణయంతో ఉంటారు. కుటుంబంలో అందరికీ ఏకాభిప్రాయ సాధన కలిగేందుకని నిరంతరం సమన్వయ ధోరణి ప్రదర్శిస్తూ ఉంటారు. దూరభార ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణం చేయడానికి ససేమిరా ఒప్పుకోరు. గురు పూర్ణిమ సందర్భంగా కర్కాటక రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని పూజించి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ యోగానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిపరంగా విశేషమైనటువంటి ప్రతిష్టని సంపాదిస్తారు. వ్యాపారంలో అంత లాభాలు లేకున్నప్పటికీ కూడా నష్టాలు లేనటువంటి తీరులో వ్యవహరిస్తారు. ఉద్యోగ జీవితంలో ఎవరితోనూ వాద విరోధాలు లేకుండా నిర్వివాదమైనటువంటి వ్యక్తి అనే ప్రతిష్టని పొందగలుగుతారు. తామున్నటువంటి రంగంలో చక్కనైనటువంటి పురస్కార లాభాన్ని తెచ్చుకోగలుగుతారు. సంతానం తమకి ఆర్థికమైనటువంటి సహాయాన్ని చేస్తామన్నప్పటికీ కూడా రుణాన్ని తీర్చడానికి ఏమాత్రమూ ఇష్టపడరు. గురు పూర్ణిమ సందర్భంగా సింహరాశి వారు వ్యాస భగవానుడిని ఆరాధించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలిక అనారోగ్యం కలిగినప్పటికీ కూడా అది ఏమాత్రము కనిపించకుండా జాగ్రత్త చేస్తారు. పురస్కార లాభం అలాగే పెద్దలైనటువంటి వారితో మంచి పరిచయాలు ఏర్పడే కారణంగా మంచి ప్రతిష్టాత్మకంగా ఉండగలుగుతారు. ప్రతిష్ట ఎంతుందో అంత అప్రతిష్టకి అవకాశం లేకుండా ఉండేలా సరిదిద్దుకుని ప్రవర్తించడం ఎంతైనా అవసరం. దూర ప్రయాణాలను చేసేటటువంటి సందర్భంలో మాత్రం తోడు చేసుకుని ప్రయాణించడం అత్యవసరం. గురు పూర్ణిమ సందర్భంగా కన్యారాశి వారు దక్షిణామూర్తిని ఆరాధించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక పాత రుణాల వసూలు అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆర్థికమైనటువంటి పెట్టుబడి వ్యాపారానికి సిద్ధించవచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆచితూచి మాట్లాడతారు. చక్కనైనటువంటి ఇంటిని సొంతం చేసుకునేందుకోసమని ఆర్థికమైనటువంటి సమీకరణని చేస్తూ మొత్తానికి దాన్ని పూర్తి చేసుకుని ఇంటిని సొంతం చేసుకునేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లని చేసుకోగలుగుతారు. తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ ఆర్థికమైన సహాయాన్ని చేస్తామన్నప్పటికీ కూడా ఏ విధంగానూ ఇష్టపడే అవకాశం ఉండదు.
సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో విశేషంగా ఖర్చు చేస్తూ అది సరికానటువంటి ఖర్చు అనే అభిప్రాయం అందరికీ కలిగేలా చేస్తారు. వారికి మాత్రం ఆలోచన కలగదు. గురు పూర్ణిమ సందర్భంగా తులారాశి వారు విద్యా గణపతిని ఆరాధించి ఉండ్రాళ్ళని నైవేద్యంగా సమర్పించినట్లయితే సర్వకార్యాల్లోనూ విఘ్నాలు తొలగిపోయి ఆర్థికమైన లాభం సిద్ధించే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి కుంగుబాటుతనం లేకుండా ఉంటారు. ఇటీవలే స్థాపించబడ్డటువంటి ఆ పరిశ్రమలో పెద్ద లాభం ఉండకపోయినప్పటికీ కూడా ధైర్యంగానే ఉండగలుగుతారు. అయితే దూరభార ప్రయాణాలను చేసి ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందేందుకు నడుం బిగిస్తారు. పెద్దగా దానివల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు. అయినా నిరుత్సాహభావం కలిగి ఉండరు. తల్లిదండ్రుల నుండి కానీ అత్తమామల నుండి కానీ ఆర్థికమైనటువంటి పెట్టుబడి కోసం ఏనాడు యాచించరు, ఎదురు చూడరు కూడా. ఇది ఆరోగ్యకరమైన ఆహ్వానించదగిన పరిణామమే. గురు పూర్ణిమ సందర్భంగా వృశ్చిక రాశి వారు ఆదిశంకరాచార్యుల వారిని పూజించి వారి స్తోత్రాలని పఠించినట్లయితే తప్పక జ్ఞాన అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. పురస్కార లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు ఆర్థికమైన లాభంతో. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తామే అందరికంటే ఉన్నతంగా ఉండాలనేటటువంటి అభిమాన ఆభిజాత్య ధోరణిలో ఉంటారు. ఇది ఎంతకాలం ఉండేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఎవరి నుండి రుణాన్ని తీసుకోవాలనేటటువంటి ఆలోచన కలిగి ఉండరు. ప్రభుత్వ రంగ సంస్థలో రుణం కోసం ప్రయత్నాన్ని చేసినప్పటికీ అది సాధ్యపడే అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. స్థిరమైనటువంటి ఆస్తిని అమ్మివేయాలనేటటువంటి ఆలోచన దురదృష్టకరంగా ప్రవేశిస్తుంది. కానీ అంతలోనే విరమించుకోగలుగుతారు. గురు పూర్ణిమ సందర్భంగా ధనురాశి వారు హయగ్రీవుడిని కనకాంబరాలతో పూజించినట్లయితే స్థిరాస్తి వ్యవహారాల్లో ఉండే చిక్కులు తొలగి ఆర్థికమైనటువంటి లాభంతో స్థిరమైన ఆస్తి లభించే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. ఏ విధమైనటువంటి విరోధభావము వృత్తిలో ఉన్నటువంటి వారితో ఉండకపోవచ్చు. ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి ఆ ప్రదేశంలో మంచి పేరే సంపాదించుకోగలుగుతారు. కానీ అకస్మాత్తుగా వచ్చేటటువంటి ఆవేశం కారణంగా వచ్చిన మాటల పరంపర వ్యతిరేక భావాన్ని కలగజేసేదిగా ఉండొచ్చు. ఇక వ్యాపారపరమైనటువంటి పరిస్థితులని కూడా అనుకూలంగానే ఉంటాయి. అయితే వ్యాపారంలో కూడా ఆర్థికమైనటువంటి పెట్టుబడి అంతగా లేకపోయేటటువంటి కారణంగా వ్యాపారాన్ని మరింత విస్తృతపరిచే అవకాశం ఏమాత్రం లేకపోవచ్చు. గురు పూర్ణిమ సందర్భంగా మకర రాశి వారు గాయత్రీదేవిని ఆరాధించి వడపప్పుని పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే అమోఘమైనటువంటి ప్రతిభ కారణంగా ఆగిన పనుల్లో శీఘ్రమైనటువంటి కదలిక ఆర్థిక లాభంతో కలిగే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకూలమైనటువంటి వాతావరణం గృహంలో కనిపిస్తుంది. అహంకార భావం ఏమాత్రము లేకుండా ఈ రాశివారు అందరూ ఉండగలుగుతారు. పెద్దలు, వృద్ధులు, అనుభవజ్ఞులు అయినటువంటి వారి ఉపదేశాలని జాగ్రత్తగా స్వీకరిస్తూ ఉండేటటువంటి కారణంగా వ్యాపారము, వృత్తి, ఉద్యోగము కూడా అనుకూలమైనటువంటి స్థితిలోనే నడుస్తూ ఉండొచ్చు. బంధుమిత్రాదులతో కూడా వ్యవహరించవలసిన తీరు అనుకూలంగా ఉండేటటువంటి కారణంగా అందరికీ ఆకర్షణ పాత్రలు కాగలుగుతారు. దూర ప్రాంత ఉద్యోగాలు వద్దు అనేటటువంటి దృఢ నిర్ణయానికి వస్తారు. గురు పూర్ణిమ సందర్భంగా కుంభరాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ప్రతిభ ఆధిక్యం కారణంగా సమస్యలన్నింటినీ శీఘ్రంగా పరిష్కరించుకోగలిగి ఆర్థిక లాభంతో పాటు మేధాలాభాన్ని కూడా పొందగలుగుతారు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సుఖంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో గట్టి పట్టుదల కలిగి ఉండి వారికి అనారోగ్యం తొలగేంత వరకు కూడా ఔషధ సేవ జరుగుతున్నది లేనిది సక్రమంగా చూస్తూ ఉంటారు. అన్నదమ్ముల మధ్య ఉండే సంపూర్ణమైనటువంటి విరోధాలు తొలగిపోయినటువంటి కారణంగా కుటుంబం అంతా ఒకే చోట ఒక పిడికిలిలో ఉన్నటువంటి 5 వేలలాగా గట్టిగా ఉండే అవకాశం స్పష్టంగా ఉంది. ఆర్థికమైనటువంటి వసతి అన్ని విధాలా చేకూరినటువంటి కారణంగా ఎక్కడైనా ఒక స్థలమో లేదా స్థిరమైనటువంటి ఆస్తినో స్వీకరించాలనే ఆలోచనలో ఉంటారు. గురు పూర్ణిమ సందర్భంగా మీనరాశి వారు గీతాచార్యుడైన శ్రీకృష్ణుని పూజించి అరటి పండ్లని వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక కలగడమే కాకుండా ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం సంపూర్ణంగా ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా, గురు పూర్ణిమ అయినటువంటి సందర్భంగా వ్యాసాది మహాగురువులందరికీ కూడా నమస్కారాలను తెలియజేస్తూ వారి అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. ఈరోజు ఆషాఢ పౌర్ణమి. దీన్ని గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అనే పేర్లతో పిలుస్తారు. వ్యాస పౌర్ణమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని వ్యాస భగవానుడి జన్మదినంగా జరుపుకోవాలని, దీన్ని వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి అనే పేర్లతో పిలుస్తారని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి వ్యాస భగవానుని జన్మదినం సందర్భంగా ఈరోజు గృహంలో దీపారాధన చేశాక వ్యాం వేదవ్యాసాయ నమః అని వీలైనన్నిసార్లు మనసులో స్మరించుకుంటే వ్యాస భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దానివల్ల జాతకంలో గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా గురు పౌర్ణమి సందర్భంగా గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడిని, దక్షిణామూర్తిని, షిరిడీ సాయినాథుడిని, రాఘవేంద్ర స్వామిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించినట్లయితే సమస్త గురుదేవుల అనుగ్రహము కలిగి జాతకపరంగా, రాశిపరంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు. గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుల వారికి ఈరోజు శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించినట్లయితే గురుబలం పెరుగుతుంది. అదేవిధంగా దగ్గరలో ఎక్కడైనా మేడి చెట్టు ఉన్నట్లయితే అది సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపం కాబట్టి మేడి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించటం, ఓం కాలాగ్ని శమనాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ మేడి చెట్టుకు 3 ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా గురు పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కలిగి గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని ఈరోజు చదివినా విన్నా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు దక్షిణామూర్తికి అభిషేకం చేయించుకోవటం ద్వారా విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించవచ్చు. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించవచ్చు. ఎవరైనా విద్యార్థులు వాళ్ళ రంగంలో అత్యున్నత స్థాయిలో ఉండాలంటే గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ భగవతే జ్ఞానశక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమః ఈ మంత్రాన్ని వీలైనన్నిసార్లు మనస్సులో పఠించుకోండి. గృహంలో దక్షిణామూర్తి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి ఈ మంత్రం చదువుకుంటే విద్యారంగంలో మంచి సత్ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి మఠానికి వెళ్ళి రాఘవేంద్ర స్వామి వారిని దర్శనం చేసుకోవటం, రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు తెచ్చుకొని అవి దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై బయటకు వెళ్ళటం ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది. రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు పండ్లతో పాటు కలిపి ఎవరైనా వివాహం కావలసిన వాళ్ళకి ఇచ్చినట్లయితే సత్వరమే వివాహం నిశ్చయం కావటానికి ఆస్కారం ఉంటుంది. కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు పటిక బెల్లంతో పాటు కలిపి కుటుంబ సభ్యులకి ఇవ్వాలి. దీనివల్ల రాఘవేంద్ర స్వామి అనుగ్రహం కలిగి గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు షిరిడీ సాయినాథుడి మందిరానికి వెళ్ళి మందిరంలో సాయినాథుడి హారతులు దర్శనం చేసుకోవటం, మందిరంలో ఉన్నటువంటి ధునిలో కొబ్బరికాయ వేసి నమస్కారం చేసుకోవటం,
మందిరపు ప్రాంగణంలో ఆముదపు దీపాలు వెలిగించటం, తాళింపు పెట్టిన శనగలు అక్కడ భక్తులకు పంచిపెట్టడం ద్వారా కూడా సాయినాథుడి అనుగ్రహం కలిగి గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గురు పౌర్ణమికి ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే, పరమేశ్వరుడు భక్తుల పాపాలన్నీ జటాజూటంలో బంధించి యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు. దీన్ని శివశయనోత్సవం అనే పేరుతో పిలుస్తారు. ఈ సందర్భంగా దర్భలు కొన్ని తీసుకొని ఆ దర్భలు ఒక పడకలాగా ఏర్పాటు చేసి దర్భల కింద శివలింగం కానీ దర్భల దగ్గర ఈశ్వరుడి చిత్రపటాన్ని కానీ ఉంచి శివపూజ చేసినట్లయితే దానివల్ల కూడా విశేషంగా శివానుగ్రహం కలుగుతుంది, గురుబలం పెరుగుతుంది. జాతకంలో ఉన్నటువంటి గురుగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న గురుగ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సంపూర్ణంగా గురుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకొని గురుబలాన్ని చాలా సులభంగా అందిపుచ్చుకోండి. అలాగే 12 రాసుల వాళ్ళు సంపూర్ణంగా ఐశ్వర్య ప్రాప్తిని అందిపుచ్చుకోవాలన్నా, సంపూర్ణంగా అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవాలన్నా రాశిని బట్టి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.